తెలంగాణ గణిత ఫోరం వరంగల్ అర్బన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోవిడ్-19 సందర్భంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జిల్లాలోని గణిత ఉపాధ్యాయులందరికీ బోధనాభ్యసన ప్రక్రియలో సాంకేతిక అంశాలను ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేయడానికి ఆన్లైన్ ద్వారా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో 30 రోజుల శిక్షణా శిబిరము ఏర్పాటు చేయనున్నది. ఈ శిక్షణా శిబిరంలో గణిత బోధనాభ్యసన ప్రక్రియలో పవర్ పాయింట్ ఏ విధంగా ఉపయోగించాలి, డైనమిక్ సాఫ్ట్వేర్ జియోజిబ్రాను ఏ విధంగా ఉపయోగించాలి, మరియు గణిత నిర్మాణాలను రోబో కంపాస్ ద్వారా ఏ విధంగా నిర్మించవచ్చునో మొదలగు అంశాలను తెలియజేయడానికి ఈ శిక్షణా శిబిరము రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ల చేత ఏర్పాటు చేయనున్నది. నేటి శిక్షణా శిబిరానికి రిసోర్స్ పర్సన్గా రాష్ట్ర రిసోర్స్ పర్సన్ మిత్రులు శ్రీ నారా చంద్రశేఖర్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ఎంపీ యూపీఎస్ ఆర్ఆర్ నగర్, నిజామాబాద్ గారిని నేటి తరగతి ప్రారంభించవలసిందిగా టిఎంఎఫ్ వరంగల్ పక్షాన వారిని ఆహ్వానిస్తున్నాం. ఓకే, సో ఇప్పటిదాకా మనం కేవలం స్లైడర్స్ కానీ లేదా ఇన్పుట్ బార్ని కానీ మాత్రమే వాడుతూ కావలసిన గ్రాఫ్ ఎట్లా గీయాలో చూసాం. కానీ పాయింట్స్ని ప్లాట్ చేస్తూ ఆ పాయింట్స్ని కలుపుతూ మనం పరావలయం వచ్చే విధంగా చేయడం అనేది ఇక్కడ మనకు పాసిబుల్ అవుతుంది. దీనికి మనకు కావాల్సింది అలాంగ్ విత్ ద గ్రాఫిక్ వ్యూ మనం ఇంకొక వ్యూని కూడా ఇక్కడ చూసుకోవాలి. సో ఐఎమ్ గోయింగ్ టు స్ప్రెడ్ షీట్ వ్యూ. సో ఇక్కడ ఈ స్ప్రెడ్ షీట్ వ్యూని మనం సెలెక్ట్ చేసుకోవాలి కాదని ఒక ఎక్సెల్ లాంటి ఒక షీట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది స్ప్రెడ్ షీట్. సో నార్మల్ మనం ఎక్సెల్లో విండోస్లో వాడే ఎక్సెల్కి కానీ లిబ్రే ఆఫీస్లో వాడే క్యాల్క్ కానీ దీనికి కానీ బేసిక్ ఫీచర్స్ ఒకటే ఉన్నా కానీ యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద గ్రాఫిక్ బోర్డ్, ఇందులో ఏ వేరియబుల్ టైప్ చేసినా కానీ ఆ వేరియబుల్ని ఇది యాజ్ ఇట్ ఈస్గా ఒక రేఖాచిత్రంగా మార్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం వేరియబుల్ని జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ వేరియబుల్, నాట్ అ గ్రాఫ్ అని చెప్పాలి అని అంటే ఒక చిన్న జాగ్రత్త మనం తీసుకొని ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను ఎక్స్ అనే ఒక వాల్యూని టైప్ చేశాను అనగానే ఇక్కడ మీరు చూడండి, ఇట్ ఈస్ టేకింగ్ ఇట్ యాజ్ y is equals to x and directly it is drawing a graph of y is equals to x. So this problem arises whenever you type a variable in spreadsheet and so ఇది ఇట్లా కావద్దు అని అంటే దేర్ ఈజ్ ఐఎమ్ ఓపెనింగ్ ఎ న్యూ విండో హియర్ వన్స్ అగైన్. సో ఓపెనింగ్ ఎ స్ప్రెడ్ షీట్. ఇక్కడ మనం XY లను డిఫైన్ చేయాలి. సో ఫస్ట్ కోఆర్డినేట్ సో ఇక్కడ ఎక్స్ వాల్యూని మనం తీసుకోవాలి. ఈ వర్టికల్ కాలంలో మొత్తం ఎక్స్ వాల్యూస్ రావాలి. సో ఎక్స్ని డైరెక్ట్గా టైప్ చేస్తే ఏమవుతుందో మనం ఇంతకుముందు మనం గమనించినాం కాబట్టి, సో ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ టైపింగ్ ద వాల్యూ యాజ్ ఎక్స్, ఇన్వర్టెడ్ కామాస్లో ఎక్స్ని టైప్ చేయాలి మనం. సో ఇక్కడ నేను ఎప్పుడైతే ఇన్వర్టెడ్ కామాస్లో ఎక్స్ని టైప్ చేశానో ఆ టెక్స్ట్ యొక్క కలర్ కూడా మారిపోతుంది. ఇట్ విల్ బి లైట్ గ్రీన్ కలర్. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే ఇది ఓన్లీ ఒక ఎక్స్ అనే టెక్స్ట్ లాగా తీసుకుంటుంది అండ్ గ్రాఫ్ అనేది మనకి ఇక్కడ రాలేదు. ఇది మనం గమనించాల్సిన అంశం. నెక్స్ట్ రెండోది, సపోజ్ మనము ఎక్స్ స్క్వేర్ ఏబిసిల వాల్యూస్తో ఒక పరావలయాన్ని మనం డిఫైన్ చేయాలి. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ వచ్చింది, దెన్ ఏబిసిల వాల్యూస్ మనం ముందుగా డిఫైన్ చేసుకున్నాము. ఐఎమ్ రిమూవింగ్ ఇట్. సో దిస్ ఈజ్ A, this is B and this is C.
సో ఇవి 3 ఏబిసిల వాల్యూస్. సో ఇక్కడ ఏ వాల్యూ వాట్ ఎవర్ ఇట్ మే బి 1 అని, బి వాల్యూ 2 అని, సి వాల్యూ 3 అని చెప్పి నేను జస్ట్ ఏదో ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. నా మన పాలినామియల్ ఏమవుతుందంటే ఒకసారి మీరు ఇక్కడ గమనించండి. ద పాలినామియల్ విల్ బి ఇన్వర్టెడ్ కామాస్ ఈక్వల్స్ టు ఇన్వర్టెడ్ కామాస్, ఈ సెల్ వచ్చేసరికి A2 cell. I am selecting the cell address A2 into x square plus cell address B2 into x plus cell address C2. ఒకసారి టైప్ చేస్తే ఇన్వర్టెడ్ కామర్స్ సార్ లేదండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 అనేది మనకి ఒక ఫంక్షన్ అనేది వచ్చేసింది. సో ఈ ఫంక్షన్ కి సంబంధించిన పాయింట్స్ ని మనం ఇక్కడ డిప్లాయ్ చేయాలి. సో ఏబిసిల వాల్యూస్ మనం మార్చిన ప్రతిసారి కూడా, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ సి వాల్యూ 1 అనేది తీసుకున్నట్టయితే ఆటోమేటికల్లీ దిస్ ఫంక్షన్ ఆల్సో విల్ బి చేంజింగ్. ఇక్కడ కూడా మనం ఆల్జిబ్రా వ్యూలో చూడొచ్చు ఆ ఫంక్షన్ అనేది 1x² ప్లస్ 2x ప్లస్ 1 అనేది కనబడింది. నా ఎక్స్ వాల్యూకి అనుగుణంగా ఈ టేబుల్ అనేది మనం ఎట్లయితే టెక్స్ట్ బుక్ లో తీసుకుంటున్నామో ద సేమ్ వే ఇక్కడ మనం ఎక్స్ కి డిఫరెంట్ వాల్యూస్ మనం తీసుకోవాలి. సో విదిన్ ఇన్వర్టెడ్ కామాస్ ఎక్స్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్, ఇది ఎక్స్. సో ఎక్స్ వాల్యూస్ మనం ఏమైనా చేస్తున్నామండి, ఫ్రమ్ -4 టు +4 తీసుకుందామండి. ఇట్ ఈస్ -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4. ఇవి ఎక్స్ వాల్యూస్. సో ఐ విల్ మేక్ ఇట్ ఈస్ సంథింగ్ ఎన్లార్జ్డ్. ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి మనకి ఏం కావాలండి, సో మనం ఎక్సెల్ లో ఫార్ములాస్ ఎట్లా ఇస్తున్నామో ద సేమ్ వే ఇక్కడ కూడా మనం అదే పని చేస్తున్నామండి. బట్ కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఎక్కడ వేరియబుల్ మనం నేరుగా టైప్ చేసినా కానీ ఆటోమేటికల్ గా అది ఒక గ్రాఫ్ రూపంలోకి వచ్చేస్తుంది. సో ద ఫస్ట్ టర్మ్ విల్ బి 1x² అండి. సో దిస్ విల్ బి ఈజ్ ఈక్వల్స్ టు విదిన్ ఇన్వర్టెడ్ కామాస్ a into x². Right. సెకండ్ సెల్ వచ్చేసరికి b into x. సో ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ సెల్ B2 into x ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్. ఒకసారి మళ్ళీ అందులో టైప్ చేసి ఎంటర్ కొట్టండి సార్. దెన్ థర్డ్ వన్ వచ్చేసరికి ఈజ్ ఈక్వల్స్ టు దిస్ C2. ఇక్కడ కొంచెం ఓపికగా ప్రతి ఒక్క సెల్కి కూడా మనం ఇక్కడ అడ్రస్ అనేది ఇచ్చుకుంటూ పోతున్నాం. అయితే కొంచెం ఎక్సెల్ ఫార్ములాస్ అలవాటు ఉన్న వాళ్ళకి దిస్ విల్ బికమ్ సమ్ ఈజీ వన్. సో ఈజ్ ఈక్వల్స్ టు a into -4 whole square. So it has become 16. అయితే ఈ ఫార్ములాలో ఒకసారి మనం చూద్దాం సార్. సో జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ డైరెక్ట్లీ A2 నేను ఇక్కడ డాలర్ సింబల్ పెడుతున్నానండి. ఒకసారి మీరు చూడండి, $A $2
రైట్. ఇప్పుడు దీన్ని నేను డ్రాగ్ చేసినట్టయితే నాకు టోటల్ వాల్యూస్ అనేవి 1x² కి సంబంధించిన వాల్యూస్ అనేవి వచ్చేసినాయి. సో మనం డాలర్ అనేది కనుక ఇక్కడ మనం పెట్టకపోతే వాట్ హ్యాపెన్స్ అంటే సెకండ్ సెల్కి వచ్చేసరికి ఇట్ విల్ బి B2 ఇంటూ నెక్స్ట్ థర్డ్ సెల్ C2 ఇంటూ అట్లా దీన్ని కూడా డ్రాగ్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్టయితే ఇట్ ఈస్ B2 ఇంటూ దిస్ X వాల్యూ. సో ఒకసారి దీన్ని డబుల్ క్లిక్ చేసినాము. B2కి ముందు ఒక డాలర్ సింబల్, ఈ మధ్యలో ఇంకొక డాలర్ సింబల్ ఎంటర్ చేశాను. రైట్. అదేవిధంగా థర్డ్ ఇక్కడికి వచ్చినట్టయితే ఇది ఆటోమేటిక్గా 1లే రావాలి అన్నీ కూడా, కాబట్టి జస్ట్ వీ కెన్ సారీ it is equals to this cell ఎంటర్ చేశాను. సో ఇందులో కూడా మళ్ళీ డబుల్ క్లిక్ చేసి డాలర్ సింబల్ టైప్ చేద్దాము. రైట్ సార్. ఇప్పుడు ఈ మూడింటిని కలిపితే మనకు కావాల్సిన ఫంక్షన్ అనేది తయారవుతుంది కాబట్టి సో ద ఫంక్షన్ ఈస్, సో ఇది ఫంక్షన్. ఎప్పుడైతే మనం ఇక్కడ ఫంక్షన్ టైప్ చేసామో ఇప్పుడు గ్రాఫ్ అనేది వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం పాయింట్స్ ని కూడా తయారు చేసుకోవాలి. దీస్ 3 విల్ బి యాడెడ్. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు దిస్ సెల్ ప్లస్ సెకండ్ సెల్ ప్లస్ థర్డ్ సెల్. ఎంటర్. ఇప్పుడు దీన్ని మనం నేరుగా డ్రాగ్ చేసినట్టయితే సో ఇవి ఓకే. నౌ x, y వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాం మనం. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఇన్వర్టెడ్ కామాస్ x, y బ్రాకెట్ క్లోజ్ అండ్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్. సో ఇందులో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు దిస్ వాల్యూ కామా దిస్ వాల్యూ. సో ఇవి మనకు వచ్చిన పాయింట్స్. ఇక్కడ మనం పాయింట్స్ ని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ పాయింట్స్ అనేవన్నీ కూడా ఇక్కడ డిప్లాయ్ అయిపోయినాయి, ఆల్రెడీ ప్లాటింగ్ అయిపోయినాయి. సో ఇది నేరుగా కనపడద్దు, మనమే మాన్యువల్ గా పెట్టుకోవాలి అన్నట్టయితే దీని మీద రైట్ క్లిక్ ఇస్తాం మనం. షో ఆబ్జెక్ట్ కనుక అన్చెక్ చేస్తే అక్కడ పాయింట్స్ అనేవి వెళ్ళిపోతాయి. షో ఆబ్జెక్ట్స్ అనేది చెక్ చేసినట్టయితే పాయింట్స్ అనేవి అక్కడ నేరుగా మనకు కనపడుతున్నాయి. సో ఇప్పుడు నేను ఈ విండోని మినిమైజ్ చేస్తున్నానండి. సో దట్ నాకు ఇక్కడ ఏబిసిల వాల్యూస్ 3 కనబడేటట్టు ఉంచుకున్నాను నేను. ఇప్పుడు చూడండి ఈ ఈక్వేషన్ వచ్చేసరికి 1x² + 2x + 1 ఉంది, బహుపది యొక్క సమాసము. సో మనకు తెలిసి ఈ బహుపది యొక్క సమాసం అనేది x అక్షాన్ని ఒకటే బిందువు వద్ద ఖండిస్తుంది. దీనికి కూడా మళ్ళీ ఇక్కడ మనం వీ కెన్ హ్యావ్ ద d వాల్యూ టు డిఫైన్ వెదర్ దేర్ ఆర్ 1 0 or 2 zeros or no zero, no real zeros. సో ఇప్పుడు చూడండి ఏబిసిల వాల్యూస్ ని మనం మార్చుకుంటూ పోయిన ప్రతిసారి కూడా సో ఇట్ ఈస్ 4x, దీన్ని నేను 4 అని, దెన్ ఇది వచ్చేసరికి 3 అని మార్చేశాను. సో ఆటోమేటిక్గా ఫంక్షన్ అనేది మారిపోయింది. 1x² + 4x + 3. పాయింట్స్ అనేవి అన్నీ కూడా ఇచ్చిన ఫార్ములా ప్రకారం మారిపోయినాయి. ఆ పాయింట్స్ అనేవి ఇక్కడ ప్లాటింగ్ కూడా అయిపోయింది. దానికి సంబంధించి ఖండన బిందువులు కూడా వచ్చేసినాయి. సో ఇక్కడ ఖండన బిందువులు మనకు కావాలి అన్నట్టయితే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఇన్పుట్ బాక్స్ లో రూట్ అని ఒకసారి మనం టైప్ చేసి ఫంక్షన్ అనేది మనకి ఇక్కడ d1 అని ఉంది కాబట్టి జస్ట్ వి టైప్ d1 ఎంటర్. సో ఇక్కడ మనకి 2 zeros అనేవి 2 ఇంటర్సెక్షన్ పాయింట్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. Now at any time we can change the values of ABC and get the points which belongs to the parabola and the table also. సో ఈ మనం 10th క్లాస్ లో పిల్లలకు చెప్పే ఏదైతే మెథడ్ ఉందో ఆ మెథడ్ లో మనం ఇక్కడ
పాయింట్స్ ఎట్లా వస్తున్నాయి అండ్ దీనికి ఆల్టరేషన్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఆల్ దీస్ ఈ మూడింటిని కలిపి సో మేకింగ్ సెంటర్ వీటిని ఒక బాక్స్ రూపంలో చేసాము. అండ్ అట్ ద సేమ్ టైం మనం వీటిని ఈ టేబుల్ ను కూడా గ్రాఫిక్ వ్యూ మీద కూడా చూడడానికి అవకాశం అనేది ఉంది పాయింట్స్ తో సహా. సో హియర్ ఐఎమ్ మేకింగ్ దిస్ యాజ్ ఎ టేబుల్. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి టేబుల్ మీద జస్ట్ క్రియేట్ అనే ఆప్షన్కి వెళ్ళి మనం టేబుల్ అన్నట్టయితే సో ఇక్కడ మీరు చూడండి గ్రాఫిక్ వ్యూలో మనకి కావలసిన టోటల్ టేబుల్ అనేది డిస్ప్లే అయిపోయింది. సో ఈ టేబుల్ వీ కెన్ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద టేబుల్ అండి. సో క్లియర్గా విజిబుల్ ఉండాలి అంటే జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేసేసుకుందాం. దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, ఫాంట్ కలర్ని బోల్డ్ చేద్దాము. నా ఇప్పుడు క్లియర్గా మనకి పాయింట్స్ అనేవి విజిబుల్ అవుతున్నాయి. ఈ పాయింట్స్ అనేవి ఎక్కడెక్కడ డిప్లాయ్ అనే విషయం కూడా మనం ఇక్కడ చూడడానికి అవకాశం అనేది ఉంది. అండ్ ఈ పాయింట్స్తో పాటుగా మనకి అక్కడ బిందువు కూడా కనబడాలి అన్నట్టయితే జస్ట్ ఇక్కడ నేమ్ అండ్ వాల్యూ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే ప్రతి పాయింట్కి ఒకసారి చేసుకుంటే ఎవ్రీ టైమ్ ద సేమ్ విల్ బి డిస్ప్లేడ్ దేర్. జస్ట్ లేదు మనకు ఒక పేరు అవసరం లేదు, జస్ట్ వాల్యూనే కావాలి అన్నట్టయితే దిస్ ఈజ్ హౌ టు గెట్ ద వాల్యూ. సో ఒకసారి ఈ పాయింట్స్ అన్నిటి కూడా మనం ఆ మార్పులు చేసేసుకొని వన్స్ వి సేవ్, ఇఫ్ వి సేవ్ దిస్ ఫైల్ అండ్ దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ క్లాసెస్ ఎవ్రీ ఇయర్. సో ఇట్లా ఒకసారి మార్పులు చేసుకున్న తర్వాత వెనెవర్ యూ చేంజెస్ ద వాల్యూస్, సో ఇందాక మనం చెప్పినట్టుగా వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఏ వాల్యూ బికమ్స్ 0. సో జస్ట్ ఇఫ్ ఐఎమ్ టైపింగ్ హియర్, సో ద లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకటే సరళ రేఖ మీద వచ్చేసినాయి. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఆల్ ద లైన్స్ ఆర్ కొలీనియర్. మీరు ఇక్కడ చూడండి. సో ఇఫ్ ఏ వాల్యూ బికమ్స్ 0 ద పారాబోలా కన్వర్ట్స్ ఇంటూ ఏ స్ట్రైట్ లైన్ చెప్పి అనే విషయం మనం ఇక్కడ చెప్పొచ్చు పిల్లలకి. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ -1, so it will be somewhat like this. So ఇది, so like this we can get the points. సో ఒకసారి ఓపికతోనే ఇవన్నిటి కూడా మనం మార్చుకున్నట్టయితే ఎవ్రీ టైమ్ మనం ప్రతిసారి కూడా ఈ టేబుల్ అనేది డ్రా చేయాల్సిన అవసరం లేకుండా దిస్ టేబుల్ సర్వ్స్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. సో దిస్ ఈజ్ హౌ టు గెట్ a parabola with points on it and by displaying the points also in the form of a table. So right sir, this is the another method of getting a parabola by using spreadsheets and so ikkade మనకు సందేహాలు ఉన్నట్టయితే ఒకసారి క్లారిఫై చేసుకొని then we will move on to linear equations అండి. శేఖర్ భాయ్ ఒక్కసారి ఆ టేబుల్ ఆట మళ్ళీ ఒకసారి ఇక్కడికి ఎట్లా వచ్చింది చెప్పరా? రైట్ సార్. సో దీన్ని నేను డిలీట్ చేస్తున్నాను ఇక్కడ స్క్రీన్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి సార్. సో ఏ టేబుల్ అయితే మనకు అక్కడ డిస్ప్లే కావాలో జస్ట్ సెలెక్ట్ ద టోటల్ ఎంటైర్ టేబుల్ అండి. సో హియర్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ ఎంటైర్ టేబుల్, గివ్ రైట్ క్లిక్. సో దేర్ యూ విల్ గెట్ అన్ ఆప్షన్ క్రియేట్ ఆప్షన్. ఈ క్రియేట్ లో జస్ట్ టేబుల్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే ఆటోమేటికల్లీ ద టేబుల్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద గ్రాఫిక్ వ్యూ. అట్లాగే ఈ ఏబిసిలకు సంబంధించిన టేబుల్ కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి అనుకున్నాం అనుకోండి, జస్ట్ గో టు రైట్ క్లిక్ క్రియేట్ అండ్ టేబుల్ అండి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే సో జస్ట్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వ్యూ అండి. చెప్పు. రైట్ సార్, ఇది ఫస్ట్ టేబుల్, ఇది ఏబిసిల వాల్యూతో సెకండ్ టేబుల్ అండి. సో ఇదేమో పాయింట్స్ టేబుల్, ఇది వచ్చేసరికి వేరియబుల్స్ టేబుల్. కానీ ఇక్కడ మనం ఎటువంటి మార్పులు అనేది చేయడానికి అవకాశం అనేది లేదు. సో వాట్ ఎవర్ చేంజెస్ వీ హ్యావ్ టు డూ వీ షుడ్ డూ ఇన్ ద స్ప్రెడ్షీట్. 9th క్లాస్ దా ఒక లీనియర్ ఈక్వేషన్ ఒక కర్వ్ అంతేనా? ఓకే సార్ రమేష్ సార్, హ్యాండ్ రైజెస్ ఉంటే ఒకసారి చూద్దాము, తర్వాత మనం లీనియర్ ఈక్వేషన్ కి వెళ్దాం. దీంట్లో మనము 9th క్లాస్ లో y = x² ను y = ax + b చెప్తాం కదా, అదట ఒక్కసారి పాసిబుల్ అవుతుందా?
ఓకే, ఇప్పుడు దీంట్లో ఇంకొక లీనియర్ ఈక్వేషన్ మనం ఇదే ఎక్సెల్ షీట్ లో ఒక లీనియర్ ఈక్వేషన్ డిఫైన్ చేసేసి ఇక్కడ సపోజ్ 2x+3 అనే ఒక లీనియర్ ఈక్వేషన్ మనం డిఫైన్ చేయాలనుకున్నాం. ఓకే 2x+3 అంటే మళ్ళీ ఇక్కడ మనం సమ్ వాల్యూస్ తీసుకుంటాం. ఏబిసి ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి ఇట్ మే బి సమ్ కన్ఫ్యూజన్. నేను జస్ట్ A1 అని చెప్పి ఇంకొక వాల్యూ తీసుకుంటున్నాను. ఓకే A1 దెన్ అనదర్ వన్ B_1 అని టైప్ చేస్తే ఇట్ విల్ బికమ్ B1 అండి. నౌ మన ఫంక్షన్ వచ్చేసరికి A1x+B1 అని అనుకుందాము. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్ A1 వాల్యూ మనం ముందు తీసుకోవాలి. ఓకే ఐఎమ్ సారీ. సో ఇక్కడ A1 వాల్యూ ఏదో ఒకటి ముందు డిఫైన్ చేస్తేనే ఫార్ములా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్ this one into x plus this one. Inverted commas close చేయలేదు నేను. I will do here this one into x plus this one inverted commas close ఉంది. ఓకే దిస్ ఈజ్ x+2. ఇప్పుడు మనం విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్ x అనే ఒక వేరియబుల్ డిఫైన్ చేసినాము. దెన్ x+2 అనేది సెకండ్ది, దట్ ఈస్ y వాల్యూ అనుకుందాం. వాట్ ఎవర్ ఇట్ మే బి. x వాల్యూ ఇక్కడ సమ్ 1, 2, 3 ఏమన్నా వాల్యూస్ తీసుకుందాం x వాల్యూస్. ఈ సెకండ్ది వచ్చేసరికి ఇట్ ఈస్ ఈక్వల్స్ టు x+2. సో x+2 మనకి ఎట్లా వస్తున్నాయి, పాయింట్స్ ఎట్లా వస్తున్నాయి అని అంటే దిస్ 1+2 అండి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x వాల్యూ ప్లస్ b వాల్యూ, రైట్. సో x వాల్యూని మనం డైరెక్ట్గా తీసుకోకుండా A1 వాల్యూ మళ్ళీ మనం చేంజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో A1 into sorry is equals to this one into plus this one. So 1, 3, 2, 4 ఇవి పాయింట్స్ వచ్చినాయి. దెన్ x, y x, y ఇన్వర్టెడ్ కామర్స్ x, y bracket close inverted commas close. So which is equals to bracket this comma this. అట్లాగే దీన్ని డ్రాగ్ చేసినట్టయితే మనం ఓకే ఇక్కడ ఫంక్షన్ మనకు రావాలి కాబట్టి ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటర్. ఇప్పుడు చూడండి సార్. సో ఇప్పుడు పారాబోలా వచ్చేసింది, మనకు స్ట్రైట్ లైన్ కూడా వచ్చేసింది. పారాబోలా డిజేబుల్ అయింది శేఖర్ భాయ్. వచ్చేసింది సో ఇప్పుడు పారాబోలా వచ్చింది, స్ట్రైట్ లైన్ వచ్చేసింది. ఒకవేళ ఇప్పుడు స్ట్రైట్ లైన్ మనం దేంతో డిఫైన్ చేసినాం సార్, ఇక్కడ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక చూసినట్టయితే ఇట్ ఈస్ ఫంక్షన్ A16 అని వచ్చింది. సో జస్ట్ ఇన్పుట్ బార్ లో మనము ఇంటర్సెక్ట్ టైప్ చేసి A2 యొక్క ఇంటర్సెక్ట్ మనకు కావాలి. ఇంటర్సెక్ట్ సో ఫస్ట్ ఫంక్షన్ అండ్ సెకండ్ ఫంక్షన్ రెండింటికి సంబంధించి. సో ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి మనది D1 అండ్ సెకండ్ ఫంక్షన్ వచ్చేసరికి సెకండ్ ఫంక్షన్ కి పేరు ఇవ్వనంటున్నది
ఇవ్వలేదు. అదే ఒక్క నిమిషం. So just here some k is equals to here only we will define it as some k. So function A13 తీసుకున్నాం ఇది. So it is intersect D1, A13 అండి. సో ఇవి ఇంటర్సెక్షన్ పాయింట్స్, ఇక్కడ ఒకటి వచ్చేసింది, ఇక్కడ ఒకటి వచ్చేసింది సార్. దట్ ఈస్ సిడి అనేవి ఇంటర్సెక్ట్ పాయింట్స్ అయినాయి. సో ఇప్పుడు మనం చేంజెస్ చేసుకుంటూ పోయిన ప్రతిసారి కూడా సో A1 వాల్యూ నేను 2గా మారుస్తున్నాను. ఇది సమ్ 5గా మార్చాను. సో ఆటోమేటికల్లీ ద ఇంటర్సెక్షన్ పాయింట్స్ చేంజ్ అవుతుందండి, లీనియర్ ఈక్వేషన్ చేంజ్ అయింది, గ్రాఫ్ కూడా చేంజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ టు గెట్. సో ఆల్మోస్ట్ మన సగం పని దీంట్లో వెళ్ళిపోయింది ఇప్పుడు, లీనియర్ ఈక్వేషన్ సంబంధించింది కూడా. ఓకే, సో ఓకే సార్, దిస్ ఈజ్ హౌ టు గెట్ పారాబోలా అండ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ద సేమ్ గ్రాఫిక్ వ్యూ అండి. సో ఏమైనా పారాబోలాకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సో జస్ట్ హిమజ మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హిమజ మేడం. సార్ నమస్తే సార్, దిస్ ఇస్ సుగుణాకర్ సార్. సార్ చెప్పండి సార్. ఇక్కడ మీరు అదే A6 లో కానీ తర్వాత A8 లో కానీ అట్లా ఇచ్చారు కదా సెల్లో 4x అని అట్లా. సార్ దాంట్లో టైప్ చేసేటప్పుడు మీరు ఇక్కడ 4x అని ఉంది కదా సార్, 4 into x అని టైప్ చేస్తున్నారా లేదంటే సెల్ యొక్క అడ్రస్ అంటే సార్ ఇప్పుడు ఇక్కడ దీని అడ్రస్ కనబడుతుంది చూడండి సార్, ఇట్ ఈస్ B2 into x. అంటే మీరు B2 అని టైప్ చేస్తున్నారు సార్? లేదు సార్, B2 ని మనం ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది సార్. ఓకే, B2 ని క్లిక్ చేస్తే సరిపోద్దా? ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి సార్, ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు పెట్టాను. సో ఇది B2 సార్. సో B2 ఇంటూ ఎక్స్ అనేది మాన్యువల్ గా టైప్ చేస్తున్నాను, ఎంటర్ కొట్టాను, రైట్, ఇట్ విల్ బికమ్ 4x. సో దీని అడ్రస్ మాత్రం మనకి B2 into x అనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, సో ఇట్ ఈస్ సెల్ అడ్రస్, ఇట్ ఈస్ B2 into x. అంటే మనం నీడ్ నాట్ టు ఎంటర్ సెల్ అడ్రస్, జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది మనం. సరిపోతుంది సార్, అంటే మనం మాన్యువల్ గా టైప్ చేయొచ్చు. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ క్లికింగ్, సో మాన్యువల్లీ యూ కెన్ టైప్ B2 అండి. ఓకే సార్, రైట్. అయితే ఇది ఒకటి చూడండి సార్, ఈ సెల్ అడ్రస్ ఎట్లా ఇస్తున్నాము ఇది చూడండి సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము A2 into B4² అని చెప్పి టైప్ చేయాలి, ఇది ఫస్ట్ సార్. ముందు టైప్ చేసిన తర్వాత సెల్ నుంచి బయటకు వచ్చినాక ఈ A2లో A ముందు $1, 2 ముందు $1 పెట్టాలి. ఓకే సార్, రైట్ సార్. అంటే ఈ డాలర్ పెట్టేసరికి ఏమవుతుందంటే A2 సెల్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఉన్న ప్రతి వాల్యూని కూడా అది A2 తోనే మల్టిప్లై చేస్తుంది. ఓకే, అట్లా కాకుండా మనం ఆ డాలర్ సింబల్స్ పెట్టకపోయేసరికి ఏమవుతుందంటే ఇది డ్రాగ్ చేసినప్పుడు ఈ -3ని ఇప్పుడు దీన్ని మనం A2 తో మల్టిప్లై చేయమన్నాం అనుకోండి, దీన్ని అది B2 తో మల్టిప్లై చేస్తుంది, దీన్ని C2 తో, దీన్ని D. అట్లా ఇది డ్రాగ్ చేసినప్పుడు అది కూడా డ్రాగ్ అయిపోయి ఈ సెల్ అడ్రసెస్ లేవు కాబట్టి అన్ని మనకు క్వశ్చన్ మార్కులు వచ్చేస్తాయి. రైట్ సార్. సో అట్లా కావద్దు అన్నట్టయితే జస్ట్ ఫస్ట్ ముందు డాలర్ తో టైప్ చేస్తే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ అండి. సో యూ హ్యావ్ టు టైప్ A2 into within bracket B4², ఎంటర్ కొడితే మీకు వాల్యూ వచ్చేసిన తర్వాత దెన్ యూ ఆల్టర్ ఇట్. A ముందు $1, 2 ముందు $1 పెట్టి కొట్టి అప్పుడు దాన్ని డ్రాగ్ చేస్తే ద సేమ్ ఫార్ములా విల్ బి అప్లైడ్ ఫర్ ఆల్ ద సెల్స్ అండి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. నెక్స్ట్ మౌనిక మేడం. మౌనిక మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మౌనిక గారు. మౌనిక గారు మాట్లాడండి. కిషన్ రావు సార్. హలో సార్. చెప్పండి సార్. ఇది స్ప్రెడ్ షీట్ కి సంబంధించింది ఏమైనా అంటే రన్నింగ్ నోట్స్ అంటే కష్టం అయిపోయింది, వీలవుతే ఏమైనా నోట్స్ ఏమైనా ఇవ్వగలరా?
సార్ ఇప్పుడు నోట్స్ అనేది రమేష్ కొంచెం ఫాస్ట్ అంటే ఐ మీన్ ఓకే సార్ వీలవుతాయి. ఓకే సార్, అంటే మీకు ఎక్కడ ఇబ్బంది ఉన్నది అనేది ఒకసారి అంటే ఫార్ములాస్ ఇవ్వడం దగ్గర ఇబ్బంది. అవును చెప్పండి, స్ప్రెడ్ షీట్ మీద క్లాస్ ఉంటుందని చెప్పండి సార్ రమేష్ సార్. స్ప్రెడ్ షీట్ ఎలా చేసుకోవాలో మనకు రోబో కంపాస్ తర్వాత స్ప్రెడ్ షీట్, ఇప్పుడు సార్ చెప్పిన స్ప్రెడ్ షీట్ లో ఫార్ములాస్ అవి ఫంక్షన్స్ ఎలా ఇవ్వాలనేటువంటి ఒక క్లాస్ ఉంటుంది. కిషన్ రావు గారు. ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్. శేఖర్ భాయ్, అవే ఫంక్షన్స్ కదా? సేమ్ ఫంక్షన్స్ అదే విధంగా ఇక్కడ డిఫైన్ చేయాలి, అంతే కదా? ఇక్కడ ఒకటే జాగ్రత్త ఏంటంటే వేరెవర్ వేరియబుల్ xy appears we have to keep them in inverted commas, otherwise directly it will take as a function and then graph వచ్చేస్తూ పోతుంది. అదే న్యూమరికల్ వాల్యూస్ వచ్చినప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ అవసరం లేదు. నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చినప్పుడు మాత్రం ఇన్వర్టెడ్ కామాస్ లో రైట్. ఎస్ మౌనిక మేడం మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో సార్. చెప్పండి మేడం. సార్ జియోజిబ్రా యూజ్ చేసుకుని 2 డైమెన్షనల్ సార్, 3 డైమెన్షనల్ ఏమన్నా యూజ్ చేసుకోవచ్చా సార్? ఉన్నదండి, 3D మీద కూడా మన క్లాస్ ఉంది. నెక్స్ట్ ఈ 2Ds అయిపోయిన తర్వాత 3D మీద క్లాసెస్ ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్.